మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ తమ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత టీడీపీ ప్రభుత్వం గెలవడం జరిగింది. సో ఈ ప్రభుత్వం కూడా తమ ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇస్తామంటున్నారు. అది ఎంతవరకు నిజమా అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రియల్ గా ఇంటి వద్ద వచ్చి రేషన్ ఇస్తున్నారు. దీనిపైన ప్రజల అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ స్పందన ఏంటో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మ, మీ పేరేంటి? నా పేరు విజయమ్మ. విజయమ్మ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రేషన్ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరిగింది కదా. తర్వాత టీడీపీ ప్రభుత్వం గెలిచింది, ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మా ఎప్పుడు ఇంటికి వచ్చి ఇస్తే బాగుండమ్మా. వాళ్ళు ఏమి ఇస్తారా ఇంటికి వచ్చి? సో ఇలానే ఇస్తానని చెప్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా ఇస్తానంటున్నారు. ఇస్తే మంచిదేనమ్మా, మాకేముంతలే. మేము ఆ కోట కడికి పోలేక తెచ్చుకోలేక మేము అల్లాడుతున్నాం. ఏడైతే ఇంటి దగ్గర అయితే శుభ్రంగా ఇస్తారో తీసుకుంటాము. సో ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారు కదా, సో ఇలానే కొనసాగిస్తారా అంటున్నారు ఎమ్మెల్యే గారు. సాగిస్తే మంచిదే. నమస్తే అండి. నమస్తే మేడం. సో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పథకం ఇంటి దగ్గర ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వంలో ఈ నెల రావడానికి వస్తుంది. ఫ్యూచర్ లో ఇట్ వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం. అందరూ బాగుంటది. వస్తే మంచిది. ఏమో చెప్పలేము. జనాలంతా ముందు భయంతో ఉన్నారు. అక్కడికి వెళ్ళలేము, మొయ్యలేము, పడిపోతామేమో అని సగం ఈ భయంతో ఉన్నారు. మన ఎమ్మెల్యే చెప్పారు, ఫంక్షన్ ఎలా అయితే ఇంటికి వెళ్ళి ఇస్తున్నామో రేషన్ కూడా అలానే ఇంటికి వెళ్ళి ఇస్తాము, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము అని అంటున్నారు. అది ఇస్తే మాత్రం చాలా మంచిదే. ఇవ్వాలనే కోరుతున్నాము. ఇలా కొనసాగిస్తే మాత్రం చాలా మంచిది. అది థ్యాంక్ యూ. కొండమ్మ ఇంటి వద్ద ఇవ్వడం రేషన్ బానే ఉంది. బానే ఉంది. సో ఇది ఇలానే కొనసాగిస్తారు అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గెలిచింది, ఇప్పుడు కూడా ఇంటి వద్దే వచ్చి రేషన్ ఇస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎట్లా మంచిది, ఇలానే ఇవ్వడం మంచిది మేడం. లేకపోతే మా ముస్లిం లాంటి ఇబ్బంది పడతారు. సో పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, మీకేమీ ఏం కాదు, తెచ్చుకోగలుగుతారు. మేమంటే తెచ్చుకోగలుగుతాం, వాళ్ళు ఏడిపోతారు మేడం. ఎట్లా మంచిది. మీ పేరేంటి? అమ్మవారు రత్తమ్మ. రేషన్ ఇంటి వద్ద ఇవ్వడం మంచిది అనుకుంటున్నా, లేకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిది అనిపిస్తున్నా? నాకు ఎక్కడైనా ఒకటి. అంటే ఇంటి వద్దకి రావద్దా రేషన్? ఎందుకు రాకూడదు? ఇలా ఉండడం మీకు మంచిదే. ఇంటి వద్దకి వస్తే మంచిదే. మొన్నదాకా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా ఇంటి వద్ద రేషన్ ఇవ్వడానికి. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఇలానే కొనసాగిస్తుంది అనుకుంటున్నారా? కొనసాగిస్తారా? ఇంటికి వచ్చేది మంచిది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ప్రజలు ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇస్తున్నారు. సో ఇలానే కొనసాగించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. సో రేషన్ ఇంటి వద్ద ఇస్తే మాకు బాగుంటది. ఎందుకంటే మేము ముసలి వాళ్ళం, కొంతమంది ఉంటాం, వాళ్ళు మేము చాలా ఇబ్బంది పడతాము. యూత్ ఏముంది, మేము వెళ్ళి తెచ్చుకోగలుగుతాం. బట్ ముసలి వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు, ఒకవేళ లాంగ్ అనుకో చాలా ఇబ్బంది పడతారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇలానే బాగుందని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరా మ్యాన్ రవిచంద్రతో నేను మీ శివకుమారి.